అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో గోరింటాకు గురించి, ఆషాఢ మాసం అనగానే అందరూ గోరింటాకు గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి గోరింటాకుకి పేరు ఎలా వచ్చింది, దాని చరిత్ర ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు. దాన్ని వాడుకలో మనము గోరింటాకు అనేస్తూ ఉన్నాము. గౌరీదేవి బాల్యంలో చెల్లులతో వనంలో ఆడే సమయంలో రజస్వలు అవుతుంది. ఆ రక్తపు చుక్క నేల తాకగానే ఒక మొక్క పుడుతుందన్నమాట. ఈ వింతను ఆ చెల్లులందరూ పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్తు పార్వతి రుధిరాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుందన్నమాట. అప్పుడు పార్వతి, మనం పార్వతీదేవిని గౌరీ అంటుంటాం కదా, పార్వతీదేవి చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. కోయగానే ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి అన్నమాట. అయ్యో బిడ్డ చేయి కందిపోయింది అనుకునే లోపునే పార్వతి, నాకు ఏ విధమైన బాధ కలగట్లేదు, పైగా చాలా అలంకారప్రాయంగా అనిపిస్తోంది, ఆనందంగా అనిపిస్తోంది అని అంటుంది అనమాట. మరి పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది అని అంటాడు. రజస్వల సమయాన ఉద్భవించినటువంటి ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది, అతి ఉష్ణం నుంచి తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్ని ఇచ్చేటువంటి అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటన కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని గౌరితో సందేహంగా చెప్తుందన్నమాట. అప్పుడు గౌరింట నుదుటన పండదు, కేవలం చేతులకి కాళ్ళకి మాత్రమే పండుతుంది అని చెప్తుందన్నమాట. ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంటుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలన్నీ కూడా నయమవుతాయి. ఇక మొగుడికి గోరింటాకుకి గల సంబంధం ఏంటి? స్త్రీలోని స్త్రీత్వపు హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేతులపైన పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. అలా పండటం అనేది ఆ మగువ సౌభాగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యము. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడని, ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడని అంటారు. పెద్దవాళ్ళు ఏం చెప్పినా దూరదృష్టితోనే చెప్తారు, అపోహలేం కాదు. గౌరీ ఇంటి ఆకును అందరము శాస్త్రీయంగా ఆదరిస్తే మనకి అన్ని విధాల ఆరోగ్యము ఆనందము కలుగుతుంది. సంవత్సరానికి ఓ మారు పుట్టింటికి పోతుందండోయ్ అంటే పార్వతి దగ్గరికి. ఆషాఢ మాసంలో అక్కడ ఉన్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని, తప్పక గోరింటాకు పెట్టుకోవాలని కోరిందట. ఇలా ఆషాఢంలో అందరూ పెట్టుకుంటూ ఉంటారు. ఇదే ఆషాఢ మాసంలో గోరింటాకు యొక్క ప్రాధాన్యత, అలాగే దాని చరిత్ర. మరి మీరందరూ కూడా మన శాస్త్రీయతని, అలాగే మన సంస్కారాలని అన్నిటినీ ముందుకు తీసుకువెళ్తూ ప్రతి ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటారు కదా. ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్ని పొందుతారని ఆశిస్తూ శుభం.